వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంట తహసీల్దార్ రజనీ ఇంట్లో ఏసీబీ సోదాలు. మహిళల అభివృద్ధితోనే దేశ పురోగతి సాధ్యమవుతుంది. బాపట్ల జిల్లా కొల్లూరు గ్రామంలో ఎలక్షన్ సందర్భంగా ఫ్లాగ్ మార్చ్. ఓటర్లు ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలి. ఎమ్మెల్సీ భరత్. గ్యారంటీలలో అర్హులైన ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో అర్హులైన ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. 5 లక్షల లోపు మాత్రమే ఇండ్లను నిర్మించుకోవాలని చెప్పడం జరిగింది. సార్ ఇట్లా పెట్టాం సార్ సార్ ఒక నిమిషం చూడండి సార్. సార్ 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 కాదు సార్, కాదు సార్, వీడియో, ఇది వీడియో. ఈరోజు దుగ్గొండి మండల కేంద్రంలో పేద ప్రజలకి, ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మాణం అందిస్తాం, ఆ యొక్క సౌకర్యాన్ని ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు మీ అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు మన నియోజకవర్గంలో మీ యొక్క గ్రామంలో మొదటిగా ఈరోజు ఇల్లుకు మొగ్గు పోయడం, ముహూర్తం ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా రావడం, మండల కేంద్రం నుంచి వచ్చిన అందరికీ, మరి పాత్రికేయ మిత్రులకి ఈ శుభ సందర్భంగా ఇంటి మంజూరై మొక్కు పోసుకున్న వారికి శుభాకాంక్షలు. మీ అందరికీ సందర్భంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత విడతల వారీగా మన ప్రభుత్వం ఉన్న సమయంలో ఇళ్ల నిర్మాణం, ఇళ్ల స్థలాలు అందజేస్తూ వస్తూ ఉన్నాం. మరి ఈరోజు గతంలో కూడా మన యొక్క దుగ్గొండి మండల కేంద్రంలో బుడిగ జంగాలకి ఇల్లు స్థలాలు ఇచ్చాం, ఇల్లు నిర్మాణం చేశాం అందరికి కూడా. మరి ఇక్కడ మండలానికి పోయే దారిలో కూడా ఇల్లు స్థలం కొనుగోలు చేసినాం. ఆ స్థలం కూడా ఇప్పటి వరకు ఇల్లు స్థలాలు లేని వారికి ఆ యొక్క స్థలాలు కేటాయించి ఈరోజు బీసీలకి, ఓసీలకి 5 లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు, ఎస్సీ ఎస్టీలకి 6 లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు వారికి, మీకు అందరూ కూడా ఇల్లు లేని వారందరూ కూడా మంజూరించి ఈ 5 సంవత్సరాల కాలంలో మన దుగ్గొండి గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా ఇల్లు నిర్మాణం చేయడం, అవకాశం కల్పించడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యము తప్ప వేరే కాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఎన్నికల ముందు చెప్పినట్టుగానే మన ప్రభుత్వం రాగానే 90 రోజుల్లోనే మనం ప్రారంభిస్తాం అని చెప్పి ఈ యొక్క ఇళ్ళ దాన్ని కూడా అందులో చేర్చడం జరిగింది. మరి 6 గ్యారంటీ పథకాలని వరుస క్రమంలో అన్ని కూడా నెరవేరుస్తూ ఈ రోజు ఇళ్ళ స్థలాల ఇళ్ళ నిర్మాణానికి కూడా ఈ రోజు మనం అవకాశం ప్రభుత్వం కల్పించడం జరిగింది. హామీ నెరవేర్చడం జరుగుతూ ఉందని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం.
మరి ఏదైతే ఈ రోజు పేదలందరూ కూడా ప్రజాపాలనలో ఇల్లు స్థలం లేని వారు దరఖాస్తు చేయండి, ఇల్లు లేని వారు అందరూ కూడా దరఖాస్తు చేయండి. పార్టీలకు అతీతంగా పేదలకి ఇల్లు నిర్మాణానికి అందరికి కూడా. కర్నూలు జిల్లా ఆలూరులోని చెరువు తవ్వకాలలో మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు టీడీపీ జిల్లా అధికారి ప్రతినిధి బెంగళూరు కిషోర్ అడ్డుకున్నారు. పంచాయతీ అనుమతి లేకుండా మట్టిని ఎలా తరలిస్తారని ట్రాక్టర్ల యజమానులతో సర్పంచ్ వర్గీయుల వాగ్వాదం కాగా 6 ట్రాక్టర్ల పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆడ పోయిస్తామే లోపల దోగినారంటే ప్లేస్ దగ్గరకు వచ్చినాం వీడియో చూసుకుంటాం. ఏ సార్ వచ్చినా వీటి తీసుకుని మళ్ళీ అడిగే పోతాం సార్. నాయుడు పైన లేదు అన్ని ఉలబడి నాయుడు మెత్తు కాదు. దీన్ని తోలుతావా గీగాలు తీసుకుంటా మహేంద్ర అయితే తోలుతాను బయటికి వెళ్ళి తాళాలు తీసుకుంటారు. తిమ్మప్పన్న రైతులు తీసుకోకూడదా, రైతులు ఎత్తుకోపోకూడదా అంటాడు. మరి అయితే మాట్లాడబ్బా, అదే మాట్లాడు. కోపం చెప్పేటాడు, మంచుకుంటాను. అదే చేతికాడిగా సార్తో మాట్లాడినాక ఈరోజు ఆలూరు పట్టణంలో నుంచి ఆలూరు చెరువుకు సంబంధించినటువంటి మట్టిని గత వారం రోజులుగా అన్నాథరైజ్డ్గా ఎవరు పర్మిషన్ తీసుకోకుండా కొంతమంది మధ్యవర్తులు దళారీలు కొల్లేబీడి చేనులకి తుమ్ములబీడి చేనులకి తోలుతున్నారనేసి మా ఆలూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రైతులు మాకు వారి యొక్క సమస్యని వివరించడం జరిగింది. ఆలూరుకి సంబంధించినటువంటి చెరువు మట్టి ఆలూరు వాళ్ళకి కాకుండా బయట ఊర్లకి దళారీలు అమ్ముతూ ఉండడం తెలుసుకొని ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బందితో సహాయంతో వచ్చి దాని తర్వాత సిఐ శ్రీనివాస్ వెంకటేశ్వర్ల సార్ సహాయంగా వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ పోలీస్ వారి సహకారంతో వచ్చి ఈరోజు ట్రాక్టర్లన్నీ కూడా పట్టుకోవడం జరిగింది. ఎవరైనా కూడా రైతులకి కావాల్సి ఉంటే వాళ్ళు ఆథరైజేషన్గా పర్మిషన్స్ తీసుకొని ఎంఆర్ఓ గారి దగ్గర కానీ ఆర్ఐ గారి దగ్గర కానీ పర్మిషన్ తీసుకొని గ్రామ పంచాయతీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేస్తే అది లీగల్. ఎవరికి సంబంధం లేకుండా మధ్యవర్తి దళారీలు, కొంతమంది ట్రాక్టర్లు, కొంతమంది జేసీబీలు కుమ్మక్క చేసి లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి రైతులకి న్యాయం చేయాలనుకుంటే ఆ రైతులకు కావాల్సినటువంటి పర్మిషన్ తీసుకొని చేయాల్సిందిగా రైతులే చెప్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఆలూరు ప్రజలు కూడా ఎంతోమంది హర్షిస్తున్నారు. లేకపోతే ఆలూరులో నుంచి ఎవరు పక్క గ్రామస్తులు వచ్చేసి ఆలూరు ఉన్నటువంటి వనరులను రిసోర్సెస్ని దండుకుపోతున్నారనేసి చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు. ఈరోజు ఈ గ్రామస్తుల సహకారంతో వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా కవర్ చేసినటువంటి మీడియా మిత్రులకి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ట్రాక్టర్లు 6 పైన దొరికాయి జేసీబీ వాళ్ళు. దాని తర్వాత మిగతా 25 ట్రాక్టర్లు కూడా అటు నుంచి అట్టే వాళ్ళు రెండో మార్గం ద్వారా పోయినారు. పోలీసు వారు విచారణలో ఉంది, అవి కూడా బయట వస్తాయని అనుకుంటున్నాను.
పెంబర్తి వద్ద ఉద్రిక్తత. ఇక వివరాల్లోకి వెళ్తే జనగామ జిల్లా వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను బుజ్జగించేందుకు హైదరాబాద్ కు తీసుకువెళ్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనంలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను వాహనంలో నుంచి బయటకు గుంజిన బీజేపీ కార్యకర్తలు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనంలో వెళ్లొద్దంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. బీజేపీలో చేరాలంటూ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను వేడుకున్న బీజేపీ కార్యకర్తలు. తోపులాటలు చినిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చొక్క ఫోన్లో కిషన్ రెడ్డితో మాట్లాడించిన బీజేపీ నాయకులు. నేను వచ్చి బాపట్ల జిల్లా కొల్లూరు గ్రామంలో రాబోయే ఎలక్షన్ సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రేపల్లె డీఎస్పీ గారి ఆధ్వర్యంలో చుండూరు సీఐ మరియు వేమూరు నియోజకవర్గం ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ఎస్ఐలు పోలీస్ సిబ్బందితో మరియు బీఎస్ఎఫ్ సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ కొల్లూరు టౌన్ నందు నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా కొల్లూరు ఎస్ఐ మాట్లాడుతూ దీని ముఖ్య ఉద్దేశం క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా రాబోయే ఎలక్షన్లు ప్రశాంత వాతావరణంలో జరగాలనే ఉద్దేశంతో ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. రాబోయే జనరల్ ఎలక్షన్ సందర్భంగా శ్రీ బాపట్ల ఎస్పీ గారి ఆదేశాల మేరకు రేపల్లె డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సుందూరు సిఐ గారు అదేవిధంగా వేమూరి కాన్స్టిట్యున్సీలో ఉన్న పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు సిబ్బంది మరియు బీఎస్ఎఫ్ ఫోర్స్తో మనం ఫ్లాగ్ మార్చి నిర్వహించడం జరిగింది కొల్లూరు టౌన్ నందు. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే హింసాత్మక ప్రాంతాల్లో మరియు క్రిటికల్ పోలింగ్ స్టేషన్గా గుర్తింపైన ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రేపు రాబోయే జనరల్ ఎలక్షన్లు ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని చెప్పి ఉద్దేశంతో ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. కాబట్టి మండలంలో ప్రజలందరూ రేపు జరగబోయే ఎలక్షన్కి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. కొల్లూరు మండలంలోని ప్రజలు రేపు ఎలక్షన్ సందర్భంగా తమ ఓటును స్వేచ్ఛాయుతంగా తర్వాత ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు భరోసా కల్పించుకోవడం కోసం శ్రీ బాపట్ల ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము రేపల్లె డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఎవరు ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా వాళ్ళ ఓటుని స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.
జమ్మికుంట తహసీల్దార్ రజని ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని సమాచారంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హన్మకొండలో కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో తహసీల్దార్ రజని బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని వనపల్లి గ్రామానికి చెందిన బత్తుల మల్లవ్వ హత్య కేసులో నిందితులను అరెస్టు చూయించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మార్చ్ మరియు 9th మార్చ్ మార్నింగ్ వరకు ఒక లేడీ, ఆమె పేరు శివరాత్రి, ఆమె మర్డర్ చేయడం జరిగింది. దానిలో ఇద్దరు అక్యూజ్డ్, A1 అంటే మదకాని రవీందర్, A2 బుక్యా మహేష్. వీళ్ళ ఇద్దరు వచ్చి ఈమెకి చంపేశారు. రవీందర్కి ఈమె అత్తమ్మ, దాని తర్వాత ఇతను A1కి ఫ్రెండ్ ఉన్నారు ఒకరు దేవేందర్. ఇది ఈమెకి వాళ్ళ చెల్లి వాళ్ళ కూతురుతో పెళ్లి చేయించాలి, ఆమె ఒప్పుకోవట్లేదు, చంపేసింది. ఈమె వల్ల అతను చనిపోయారు. దానిలో మైండ్లో పెట్టి ఈ మొత్తం ప్లాన్ చేశారు. ఇంటి నుండి వచ్చినప్పుడు ఇతను అగ్రహారం లోకల్ 4th 5th మార్చ్ టైంలో ఇతను బైక్ దొంగతనం చేస్తారు కరీంనగర్లో. దానికి ఇక్కడ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అక్కడ నుండి ఇతను కామారెడ్డి వస్తారు. కామారెడ్డి నుండి నైట్ ఇక్కడ వీర్నపల్లి వచ్చి ఆ కత్తి కూడా, పెద్ద కత్తి కూడా తీసుకొస్తారు. మొత్తం నంద్యాల జిల్లా పాండ్యం నియోజకవర్గం గడ్డివేముల మండలం గడిగిరేవుల గ్రామంలో గ్రామ వైసీపీ సర్పంచ్ సోదరుడు రామ భూపాల్ రెడ్డి మరియు వైసీపీ వార్డు మెంబర్ ప్రసాద్తో సహా 50 కుటుంబాలు, మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని గౌరవ్ వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీ కండువలు కప్పి స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు. ఓకేనా? స్టక్ వరగా సత్యమన్నా మండల అధ్యక్షుడు కొంచెం అన్నాడు సత్యమన్న నిలవడు. నర్సంపేట నియోజకవర్గ మహిళల అభివృద్ధితోనే దేశ పురోగతి సాధ్యమవుతుందని వైద్య అధికారులు పేర్కొన్నారు. మహిళా దినోత్సవానికి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా హెల్త్ కోఆర్డినేటర్ డాక్టర్ గోపాల్ మాట్లాడుతూ ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటామని, ఈ సంవత్సరం ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్య, ఉన్నత విద్య, ఆరోగ్యపరంగా పెట్టుబడులు పెట్టి సమగ్ర అభివృద్ధి చెందాలన్నారు. పిల్లలకు విద్యాపరంగా ఉన్నతమైన విద్య అందిస్తే ఉన్నత శిఖరాలను ఆరోహించవచ్చని డాక్టర్ గోపాల్ అన్నారు. మెడికల్ ప్రిన్సిపల్ కిషన్ మాట్లాడుతూ ఆరోగ్యపరంగా మహిళలతో పాటు గర్భవతులకు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందించి ఆరోగ్యవంతులుగా ఉండేలా చూడాలన్నారు. మహిళలతో పుష్టి మనుగడ సాధ్యమవుతుందని, వారిపై వివక్ష లేకుండా అన్ని రంగాలలో ప్రోత్సహించాలని అన్నారు.
చూడట్లేదు కొందరు. చూడండి అందరూ ఏ అమ్మాయి మీరు అదేదమ్మా ఇక చీర పట్టుకోండి. ఈ మేడం పాపం మేడం దిగలే. సాధారణ శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డీఎస్పీ శ్రీనాథ్ సార్ గారి ఆధ్వర్యంలో కేంద్ర సాయుధ బలగాలతో చేసిన పోలీస్ కవాతును ఆహ్వానించిన ఎమ్మెల్సీ భరత్ గారు ఓటర్లకు ఓటు హక్కును స్వచ్ఛందంగా భయభ్రాంతులకు గురి కాకుండా వినియోగించేందుకు ధైర్యాన్ని నింపుతున్నారని వారికి ఎమ్మెల్సీ భరత్ గారు ధన్యవాదాలు తెలిపారు. కుప్పం పట్టణం అంతయు ఎన్సీసీ రూపంలో ఒక ర్యాలీ సాయుధ బలగాలు వారు నిర్వహించారు. ఈరోజు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు సెంట్రల్ బలగాలు అంటే సహస్ర సీమా బల్ వాళ్ళు కుప్పం కాన్స్టిట్యున్సీకి విచ్చేస్తున్నారు. సో వారితో పాటు ఇవాళ ఆర్డీఓ గారు మరియు కుప్పం సబ్ డివిజన్ పోలీసు సహస్ర సీమా బల్ సంబంధించిన సెంట్రల్ బలగాలకు సంబంధించిన వాళ్ళ ఫోర్స్తో కుప్పం కాన్స్టిట్యున్సీలో ఇవాళ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్స్కి భరోసా కల్పిస్తూ వారిని ధైర్యం నింపుతూ ఎటువంటి శాంతి భద్రతలో విఘాతం కలగకుండా పోలీసు ఆ తర్వాత కుప్పం రెవెన్యూ డివిజన్ సంబంధించిన ఎలక్షన్ టీం అంతా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నాము. మేమంతా ప్రిపేర్డ్గా ఉన్నాం ఎలక్షన్స్కి. ప్రతి ఒక్క ఓటరు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని ధైర్యంగా ఆ రోజు పోలింగ్ డే రోజు వచ్చి ఓటు వినియోగించుకుంటూ వారు ఓటు వేయాలని చెప్పి ప్రార్థిస్తూ ఎటువంటి ప్రలోభాలకు లేకపోతే ప్రభావితం చేసే వాళ్ళకు లొంగకుండా మీరు ఓటు వినియోగించుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ఫ్లాగ్ మార్చ్ అవేర్నెస్ ఫ్లాగ్ మార్చ్ అనేది కుప్పం టౌన్లోను ఆ తర్వాత రామకుప్పం గుడిపల్లి రాళ్లబదూరు మండలాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. నేను ఇవాళ ఆర్టీఓ గారు కండక్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఫ్లాగ్ మార్చ్ అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికలకు సంబంధించి మనం ఈ ఫ్లాగ్ మార్చ్ జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఓటర్లలో వాళ్ళ నమ్మకం కలిగించడానికి వాళ్ళు ఓటర్లు నిర్భయంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముఖ్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ ఏర్పాటు చేయడం అనేది ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఓటర్లందరూ కూడా నిర్భయంగా ఎటువంటి ఇది సందేహం లేకుండా నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఈ మనకు ఫ్లాగ్ మార్చ్ ఈరోజు నిర్వహించడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.